ఏలూరు జిల్లా గురుకులపేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా వివాదం చెలరేగింది. ఈ క్రమంలో కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఏలూరు జిల్లా గురుకులపేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా వివాదం చెలరేగింది. ఈ క్రమంలో కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఏలూరు జిల్లా గురుకులపేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, వివాదానికి కారణాలేంటి అసలు? రాంబాబు, సుమిత్రం, మనం చూస్తున్నాము ఏలూరు సమీపంలోని మాదేపల్లి గురకలపేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 8 మంది గాయపడ్డారు. వీళ్ళు రాళ్లు, కర్రలు, అదేవిధంగా గుణపాలతో కొట్టుకున్నారు ఒకరికొకరు. ఈ ఘర్షణ మొత్తం 8 మంది గాయపడగా వాళ్ళని అయితే చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రధానంగా ఈ వివాదానికి సంబంధించి అంశాలు పరిశీలిస్తే ఉపాధి హామీ పనులకు సంబంధించి వివాదం తలెత్తింది. ఘర్షణ పడిన ఇరు వర్గాలు కూడా టీడీపీ చెందిన వాళ్ళే. గతంలో వైసీపీలోని ఒక నాయకుడైతే ఇటీవల కాలంలోని టీడీపీలో చేరారు. దాంతో అతను ఒక వర్గంగా ఏర్పడ్డారు. అదేవిధంగా పూర్వకాలం నుంచి ఉంటున్న టీడీపీ సంబంధించిన వాళ్ళు కూడా ఒక వర్గంగా ఉన్నారు. ఇలా ఈ రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా మాదేపల్లిలో గొడవ జరుగుతుంది. ఈ గొడవ నేపథ్యంలోనే ఈ రోజు ఉపాధి హామీ పనులకు సంబంధించిన పని చేపట్టారు. ఈ ఉపాధి హామీ పనులను పూర్వకాలంలో ఉన్న టీడీపీ నేతలు అయితే ఒక చోట ప్రతిపాదించారు. కానీ వైసీపీ నుంచి వచ్చిన టీడీపీ నేతలు అయితే అక్కడ కాకుండా వేరే చోట చేయాలని చెప్పేసి గట్టిగా పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడం, దాంతో ఘర్షణ దారితీస్తుంది. ఈ ఘర్షణలో అయితే మొత్తం 8 మంది గాయపడ్డారు. వీళ్ళైతే ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా చికిత్స పొందుతున్న వాళ్ళని అయితే బెంగళూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. అసలు గొడవ గల కారణాలేంటి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సంఘటనా స్థలానికి అయితే పోలీసులు అయితే వెళ్లారు. అక్కడ గొడవ ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగిందని దానిపై పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. ఇప్పటి వరకు అయితే కేసు అయితే నమోదు చేయలేదు. పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.